ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలల కాలం అవుతోంది. 23 నెలల కాలంగా కూడా ఏదైతే అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రధానమైనటువంటి వాగ్దానాలు, యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు లేనటువంటి పక్షంలో నెల నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి ఒక్క 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా ప్రభుత్వం తరపు నుంచి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలందరికీ కూడా 1.5 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తామన్నారు. కాపు సామాజిక వర్గానికి 15,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నారు. అదేవిధంగా దేవస్థానాల పాలక మండలిలో ప్రతి పాలక మండలిలో కూడా బ్రాహ్మణుడికి ఒక్కనికి అవకాశం ఇస్తాం, పురోహిత్యం చేసేటువంటి పురోహితునికి అవకాశం కల్పిస్తాం, పాలక మండలి సభ్యుడిగా అన్నారు. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి హామీలు, ఇంకా అనేకం ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కానీ ఈ వీటిలో ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయకపోగా ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా భ్రష్టు పట్టించేటువంటి రీతిలో ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చినటువంటి మొదటిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసినటువంటి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుమల క్షేత్రాన్ని, ఈ దేవస్థానాన్ని ప్రక్షాళన గావించనుంది కూటమి ప్రభుత్వం అనేటువంటి బీరాలు పలికినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి 23 నెలల కాలంగా అనేక అపచారాలు, తొక్కిసలాటలో భక్తులు మరణించడం, శాంతి భద్రతలు విఘాతం కలిగి ఒక బాలుడు మరణించడం, మాంసాహారం లాంటి పదార్థాలు తిరుమల క్షేత్రంలో పట్టుబడడం, అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అసౌకర్యం కలిగేటువంటి కార్యక్రమాలను చేపట్టడం, ఇన్ని అపచారాలను చూసినటువంటి పరిస్థితి. మరి ఇదేనా చంద్రబాబు నాయుడు గారు తమరి ప్రక్షాళన కార్యక్రమం? మరి ముఖ్యంగా ప్రపంచంలోనే ప్రసిద్ధ హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి, అతని అనైతిక, అశ్లీలకర, అసభ్యకర, అతి జుగుప్సాకరమైనటువంటి వ్యవహార శైలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అది కనిపించలేదు. కనీసం నైతిక బాధ్యత తీసుకొని సదరు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అయినా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాజీనామా చేయలేదు. తీరా వీళ్ళందరి వ్యవహారం ఏంటనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి గతంలోనే బిఆర్ నాయుడు గారు చెప్పారు, నా వ్యాపారాలు నాకున్నాయి, నేనేమి సేవ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు వారి వ్యాపారం అన్నది ఏందనేది స్పష్టంగా బయటపడింది. ప్రధానంగా గత ప్రభుత్వాన్ని విమర్శించి ఈ శ్రీవాణి అంశంలో అత్యంత అవినీతి జరుగుతుందని విమర్శించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దాన్ని రద్దు చేస్తాం, శ్రీవాణి అన్నది తీసేస్తాం, తొలగిస్తాం అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. తీరా ఆ వ్యవస్థను ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నారు. పైపెచ్చు అప్పుడున్నటువంటి దర్శనాల సంఖ్య కన్నా ఇప్పుడు పెంచి ఉదయం సాయంత్రం 2 పూటల శ్రీవాణి టికెట్లను మంజూరు చేస్తున్నారు. మరి ఆ శ్రీవాణి టికెట్లని అడ్డుగా పెట్టుకొని తెర వెనుక శ్రీవారి సొమ్మును, శ్రీవారికి చెందాల్సినటువంటి సొమ్ముతో పాటుగా ఈ దళారీ అవతారాలు ఎత్తి నేరుగా ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రవేశపెట్టినటువంటి శ్రీవాణి టికెట్లలోనే దళారీ వ్యాపారాన్ని మొదలుపెట్టేశారు కూటమి పార్టీ నాయకులందరూ కూడా. బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, ఈ రకంగా కోస్తా జిల్లాలో కొన్ని ట్రావెల్ ఏజెంట్లతో కుమ్మక్కై ఉన్నటువంటి టికెట్లన్నింటినీ కూడా విడతల వారీగా, వంతుల వారీగా వాళ్ళే కైవసం చేసుకోవడం చూసాం. ఏ రకంగా ఒకే నంబర్లతో, ఒకే అడ్రస్లతో అనేక టికెట్లను నిత్యం మంజూరు చేస్తూ ఈరోజు ఆ వ్యవహారం విజిలెన్స్ బయట పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇదేనా చంద్రబాబు నాయుడు గారు తమరి ప్రక్షాళన కార్యక్రమం అని మేము ప్రశ్నిస్తున్నాం. సామాన్య భక్తుడు
అర నిమిషం పాటు కూడా దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని ఈరోజు కోట్ల రూపాయలను ప్రతిరోజు గడిస్తుంటే ఇదేనా మీ సుపరిపాలన? ఇదే మీ ప్రక్షాళన కార్యక్రమం అని మేము ప్రశ్నిస్తున్నాం. మరోవైపు గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకార వాడల్లోనూ వెనుకబడినటువంటి వాడల్లోనూ ఎస్సీ ఎస్టీ కాలనీల్లోనూ స్వామివారి ఆలయాలను నిర్మించాలనేటువంటి సంకల్పంతో దాదాపు 750 కోట్లకు పైగా వెచ్చించి 4111 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 622 ఆలయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయడం కూడా జరిగింది. మరి 1765 ఆలయాలు నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆలయాలు, మరో 1724 ఆలయాల నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2024 ఆగస్టు నెలలో నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ తక్షణమే నిలిపివేయాలి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా తక్షణమే ఆ పనులను ఆపివేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేసి నిర్దాక్షిణ్యంగా నిలిపివేయడం జరిగింది. మరి అదే ఆలయాలకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, చట్టాలకి విరుద్ధంగా ఈరోజు సొంత పార్టీ నేతలకి శ్రీవారి సొమ్ముని కట్టబెట్టాలని చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది శ్రీవారి సొమ్ముని నిలువున దోపిడీ చేయడం కాదా? ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం 5 లక్షలకు మించినటువంటి ఏ పనినైనా నిబంధనల ప్రకారం టెండర్లకు పిలవాల్సినటువంటి పని ఉంది, అర్హత కలిగినటువంటి గుత్తేదారులకు ఇవ్వాల్సినటువంటి పని ఉంది. మరి ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి నేరుగా ఆ పార్టీ నేతలకే ఈ యొక్క నిర్మాణ వ్యవహారాలని అప్పచెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది దోపిడీ కాదా? శ్రీవారి సొమ్ముని దోచుకోవడం కాదా? చంద్రబాబు నాయుడు గారు అమరావతి వరకే తన అవినీతిని పరిమితం చేశారనుకుంటే ఈ రకంగా శ్రీవారి సొమ్ముని రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నేతలకి కట్టుబెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి తెరలేపారన్న విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇందుకేనా చంద్రబాబు నాయుడు గారు ప్రజల అధికారాన్ని ఇచ్చింది మీకు? ఈ రకంగా తమ పార్టీ నేతలకి విచ్చలవిడిగా దోపిడీ చేసుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిధులే మీకు కనపడ్డాయా? ఇంతకన్నా మహాపాపం, ఘోర అపచారం ఇంకొకటి ఉంటుందా? ఇదేనా మీ హిందుత్వం? హిందుత్వం ముసుగులో నేను సనాతన అవతారం ఎత్తుతున్నానని తిరుపతిలో ప్రత్యక్షమై అవతార పురుషుడిగా ప్రకటించుకున్నటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇందుకేనా తమరి అవతారాలు వరదానం చేస్తున్నది మీ పచ్చ పార్టీ నేతలకే? ఇందుకేనా మీ అవతారం, సనాతన అవతారం? ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చి తిరుపతికి వచ్చి కూర్చొని చూడండి, ఏ రకంగా దేవస్థానంలో దోపిడీ జరుగుతుందో, ఏ రకంగా అవినీతి జరుగుతుందో సాక్షాత్తు ఆ విజిలెన్స్ శాఖే బయట పెట్టింది. మరి ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో నేరుగా విజిలెన్స్ విభాగంలో ఉన్నటువంటి ఏవిఎస్ఓ గారే ప్రత్యక్షంగా దళారులతో ఫోన్ కాల్ సంభాషణ బయటపడింది. మరి దాన్ని తప్పంటారా? అది కూడా బూటకము, నాటకం అనగలుగుతారా? ఒక అధికారి నేరుగా దళారులతో మాట్లాడితే 500 రూపాయలు ఉన్నటువంటి బ్రేక్ దర్శనాన్ని ఒక వ్యక్తికి 3000 రూపాయల చొప్పున అమ్ముతామనేటువంటి విషయాన్ని నేరుగా చెప్తున్నాడు. ఈ రకంగా 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ ధరకి మీరు దళారుల రూపంలో అమ్ముకుంటూ శ్రీవారిని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసుకోవడం అత్యంత నికృష్టము, నీచము కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరేమో వేదికల మీదకెక్కి హిందుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాపాడుతున్నది ఈ కూటమి ప్రభుత్వం అని మాట్లాడతారు. మరి బల్ల కింద చూస్తేనేమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక వ్యాపార వస్తువుగా, దేవస్థానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా వెచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటూ ఈ రకంగా నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలకు మీరు పాల్పడుతున్నారు. మరి కొన్ని పార్టీల నాయకులు తిరుపతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు తగుదునమ్మా అని ప్రతి ఒక్క వ్యవహారంలో లేనటువంటి కల్తీకి ఉంది, కల్తీ జరిగిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటూ వచ్చి మీడియా ముందు మాట్లాడతారు. మరి ఈ రకంగా బహిర్గతమైనటువంటి అవినీతిని, దోపిడీ గురించి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ, ఒక జనసేన పార్టీ నాయకుడు కానీ మాట్లాడేటువంటి ధైర్యం మీకు లేదా? ఇదేనా మీ రాజకీయం? ఈ కుటిలత్వానికే మీకు ప్రజలు ఓట్లేసింది.
ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈ రకంగా స్వామివారిని అడ్డు పెట్టుకొని స్వామివారి టికెట్లను కూడా అధిక ధరలకు బ్లాక్లో విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నటువంటి మీకు మీ పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయనుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ